మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడ రూరల్లో ఉన్న ఇంద్రపాలెంలోని శ్రీ లక్ష్మీ గాయత్రి నర్సింగ్ కాలేజ్ గత 4 రోజుల క్రితం ఏదైతే వార్త మనం ప్రచురించామో అంటే గాయత్రి నర్సింగ్ కాలేజ్లో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా అధికారుల దృష్టికి కూడా సుమన్ టీవీ ద్వారా మనం తీసుకెళ్లడం జరిగింది. అయితే అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకొని బాధపడ్డారు. 25 మెంబర్స్ మేడం. ఒక రూమ్ లో 25 మెంబర్స్ మేడం ఉన్నాం మేడం. వాళ్ళు వచ్చి 1 మంత్ అయింది మేడం. అసలు ఇక్కడ అస్సలు బాగోదు మేడం. వెళ్ళిపోయాక నన్ను పిలిచి నా బుద్ధులు తిట్టారు మేడం. మూర్తి అన్న ఆయన వదిలేస్తున్నారు మేడం. పైనుంచి కింద వరకు చూస్తున్నారు మేడం. ఉండండి ఎవడు మమ్మల్ని ఏం చేస్తారు అంటున్నారు మేడం. అంతమంది వచ్చి మాట్లాడినా కూడా వీళ్ళకి అసలు ఏ భయం లేదు మేడం. ఇక్కడ అయితే మేము ఉండలేము మేడం, మేము వెళ్ళిపోతాం మేడం. అధికారులు స్పందించి వీళ్ళ గోడును వింటారు, వీళ్ళు ఈ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారని మనము ఆశిద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సుమన్ టీవీ చొరవతో సాల్వ్ అయ్యాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనము నర్సింగ్ కాలేజ్ లో ఉన్నాము. ఈ 4 రోజుల్లో ఏం తేడా వచ్చింది, మనం వార్త ప్రచురించిన తర్వాత ఏ విధమైన మార్పు వచ్చింది, ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ లో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంత పాటు స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉందండి. ప్రతి ఒక్కటి కూడా అదే, ప్రతి ఒక్క ఫుడ్ బాగా పెడుతున్నారండి. ఫుడ్ బాగా పెడుతున్నారు. ఇంకా రూమ్స్ చేంజ్ చేశారు. రూమ్స్ కల్లా 10 మెంబర్స్ పెట్టారు. ప్రతి ఒక్క అంటే ముందు మేము లాస్ట్ టైం వార్త చేసినప్పుడు రూమ్ కి 22 మంది ఉన్నారు. అవునండి, ఇప్పుడు 10 మెంబర్స్ అలా పెట్టారు. రూమ్స్ కి బాగుంది. క్లీన్ చేయడానికి వస్తున్నారు, వాష్రూమ్ క్లీన్ చేయడానికి వస్తున్నారు, మళ్ళీ ఇంకా రూమ్స్ కూడా క్లీన్ చేయడానికి వస్తున్నారు. మొత్తానికి మారిందండి. ఫుడ్ ఏమైనా మార్చారా? ఫుడ్ కూడా మేడం మార్చారు మేడం. 2 కర్రీస్ పెడుతున్నారు మేడం. టేస్ట్ కూడా బాగుంది మేడం. మొన్న మీరైతే ఫ్యాకల్టీ 2 మంత్స్ నుంచే ఉన్నారని చెప్పారు కదా, ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి ఏమైనా చెప్పారా మరి మీకు? ఫ్యాకల్టీ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? బెటర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? అయితే బాగుందా ఓవరాల్ గా? బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే ముందు చాలా ఏడుపు వచ్చింది మేడం. ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఫస్ట్ అయితే ఫ్యాకల్టీ లేదన్నారు మేడం. తర్వాత చదువు కోసమే కదా మేడం అంత దూరం నుంచి వచ్చాం. కానీ ఇప్పుడైతే మేడమ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు మేడం. ఫుడ్ విషయం అయితే చాలా బాగా ఉంటుంది మేడం. మళ్ళీ రూమ్స్కి వచ్చి 10 మెంబర్స్ చేంజ్ చేశారు మేడం. బెడ్కి వచ్చి ఒకరిలాగా చెప్పారు మేడం. నాకైతే ఇప్పుడు నిజంగా ఇక్కడే ఉండి చదువుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది మేడం. ఏం చెప్తారు? లాస్ట్ టైం చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు మీరు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చాలా కోపడ్డారు మీరు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మేము వచ్చి వార్త ప్రచురించిన తర్వాత చాలా మార్పు వచ్చిందని మీరు అందరూ అంటున్నారు. రూమ్ కి కూడా లాస్ట్ టైం 22 మంది, ఒక బెడ్ కి 3 ఉంటున్నాము అని చెప్పారు కదా. ఇప్పుడు మార్చింది ఎలా ఉంది? ఇప్పుడు మార్చింది అయితే బాగానే ఉంది మేడం. రూమ్ కి వచ్చి 10 మెంబర్స్ మేడం. బయటకు వచ్చి 1 మెంబర్ మరి పడుకుంటున్నాం మేడం. ఇంకా ఫుడ్ అంతా బాగానే ఉంది మేడం. ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి 1 వీక్ లో చేంజ్ చేస్తామని చెప్పేసి టైం తీసుకున్నారు మేడం. మేము కూడా ఇంకా సరే అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ఇంక ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఇంకా ఫిక్స్ అయిపోయాం మేడం. మేము ఇక్కడే చదువుకుంటామని చెప్పేసి అంటున్నాం మేడం. అంతా బాగానే ఉంది కానీ బట్ సర్టిఫికేట్స్ కోసం భయం వేస్తుంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్స్ మార్క్స్ తగ్గించేస్తారేమో అన్న భయంతో మాకు ఏం చాలా అర్థం కావట్లేదు మేడం. అది ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. నేను ఆల్రెడీ మీ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. లేదు, ప్రాబ్లమ్స్ కూడా అన్ని ఒకటి సాల్వ్ చేస్తాము, అన్ని ఒకసారి అయితే ఎలాగో టైం పడుతుంది కదా. సో ఇప్పుడు మేడం మాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంత, సెకండ్ ఇయర్ ఫీజు ఎంత, థర్డ్ ఇయర్ ఫీజు, సర్టిఫికెట్లకి ఎంత, ఒక స్ట్రక్చర్ వేసి ఇవ్వాలి మేడం మాకు. లేకపోతే మా పేరెంట్స్ ఎంత కడుతున్నారో వాళ్ళకి తెలుస్తలేదు, మేము ఎంత కడుతున్నాం మాకు తెలుస్తలేదు మేడం. ఇప్పుడైతే మీకు లాస్ట్ టైం తో పోల్చుకుంటే, గత 4 రోజుల క్రితంతో పోల్చుకుంటే చాలా వరకు చేంజ్ వచ్చింది కదా. చేంజ్ వచ్చింది మేడం. చేంజ్ అయితే వచ్చింది మేడం. బట్ సర్టిఫికేట్స్ కోసమే టెన్షన్ గా ఉంది మేడం. అండ్ ఫీజు స్ట్రక్చర్ కూడా కావాలంటున్నారు మేడం. మా పేరెంట్స్ కావాలంటున్నారు మేడం. మాకు కూడా కావాలి మేడం. రైట్. ఆ రోజు మనతో మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. యాక్చువల్లీ తిను ఆ రోజు చాలా కోపంగా బాధగా చెప్పింది. మరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో లేదో కూడా అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది 4 రోజుల క్రితం మేము వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి సిచ్యువేషన్స్ ఏమైనా మారాయా? మారే మేడం, చాలా బాగుంది మేడం. ఇక్కడే ఉండాలని చదువుకోవాలనిపిస్తుంది మేడం. ఇక్కడే ఉంటాం మేడం. ఫుడ్ మార్చారా? మార్చారు మేడం. పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పావు కదా, సో మార్చారా మేడం? మార్చారు మేడం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడే ఉండి చదువుకోవాలని ఉంది మేడం. రూమ్స్ లో కూడా లాస్ట్ టైం 22 మెంబర్స్ పెట్టారు రూమ్ కి, సో ఇప్పుడు మార్చారంట? మార్చారు మేడం. 10 మెంబర్స్ మేడం రూమ్స్. అవును మేడం. ఓకే, అయితే మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయ్యాయి? అవును మేడం. ఎలా? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే,
సో చూసారు కదా, మొత్తానికి సుమన్ టీవీ చొరవతో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు, ఇక్కడికి వచ్చి వార్త కవర్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండడానికి కూడా భయం వేస్తుంది మాకు, ఫుడ్ బాగోవడం లేదు, అలాగే ఒక రూమ్కి 22 మందిని వేస్తున్నారు, మేము ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది, క్లీనింగ్ కూడా మేమే చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ 4 రోజుల్లో నిజంగా చాలా చేంజ్ అయితే తీసుకొచ్చింది యాజమాన్యం. మనం ఆల్రెడీ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా వీళ్ళ రూమ్స్ విషయం కానివ్వండి, లేదంటే క్లీనింగ్ విషయం కానివ్వండి, ఫ్యాకల్టీ విషయం కానివ్వండి, చాలా చేంజెస్ వచ్చాయని వాళ్ళే చెప్తున్నారు. గతంలో 22 మంది ఒక రూమ్కి ఉండేవారు, ఇప్పుడు కేవలం 10 మందిని మాత్రమే ఒక రూమ్కి పెడుతున్నామని, అలాగే బెడ్కి 3 పడుకునేవారు, ఎవరి బెడ్ వాళ్ళకే కేటాయిస్తున్నాం అంటూ కూడా యాజమాన్యం చెప్తుంది, అలాగే స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మనం చేసిన ఫైట్ అయితే, సుమన్ టీవీ చేసిన ఫైట్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అయితే దీనంతటికీ ప్రధానంగా యాజమాన్యం వెర్షన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ బాధను అర్థం చేసుకొని ప్రస్తుతం మేనేజ్మెంట్ అయితే వీళ్ళ డిమాండ్లన్నీ ఒప్పుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో మనం యాజమాన్యంతో కూడా మాట్లాడదాం. రైట్, మనతో పాటు భవానీ గారు ఉంటున్నారు, మేనేజ్మెంట్. యాక్చువల్లీ లాస్ట్ టైము వీళ్ళంతా కూడా ప్రధాన ప్రాబ్లమ్స్ ఏంటంటే రూమ్స్ వచ్చేసి 22 మంది ఉంటున్నారు, అలాగే క్లీనింగ్ విషయంలో కానీ, ఇవన్నీ ఫుడ్ విషయంలో కానీ, మెనూ విషయంలో కానీ ఎక్కువగా వీళ్ళంతా వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు. అయితే 4 రోజుల తర్వాత చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ వీటన్నిటిని మార్చింది. అయితే అసలు ఏం జరిగింది, ఎక్కడ ఈ మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు భవానీ గారు ఉన్నారు. మేడం, గత 4 రోజులకి ఇప్పటికి పిల్లలు చెప్తుంది ఏంటంటే ప్రాబ్లమ్స్ మాక్సిమం అన్ని సాల్వ్ అయ్యాయనే అంటున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందంటారు? తప్పు ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ వాళ్ళకున్న ప్రాబ్లం మేనేజ్మెంట్ దగ్గర తీసుకురాలేదు. వాళ్ళకి రూమ్స్ అయితే మేము ప్రొవైడ్ చేసాము, ఆల్రెడీ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు ఎందుకు ఆ తాళం ఉందని ఇంకోటని చెప్పారు మాకు. మేము ఒక వన్ వీక్ మేము కొంచెం అవుట్కి వెళ్ళాము. ఆ వీక్లో వీళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోయారు పిల్లలందరూ. దాన్ని మేము కానీ అన్నీ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, 75-80 బెడ్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత అన్నీ చూస్తే వాళ్ళకి అందరికీ అన్నీ ప్రొవైడ్ చేశాను నేను అన్నీ. బట్ బిఫోర్ ఏం జరిగింది అనేది మా దాకా కూడా రాలేదు. అది మరి మధ్యలో మేము పంటిన వాళ్ళు బయట ఎవరిని నేను ఇప్పుడు ఏం పాయింట్అవుట్ చేయడానికి లేదు. బట్ జరిగింది, దాన్ని నేనైతే సాల్వ్ చేశాను. వాళ్ళు ఎందుకు అలాగా చేసుకున్నారో పిల్లలు నాకైతే అర్థం కాదు. బెడ్ విషయమే కాదు, కొన్ని సమస్యలు అయితే వాళ్ళు చెప్పారు. మెయిన్ గా ఫుడ్ విషయంలో మెనూ మారడం లేదని, సో దాన్ని సాల్వ్ చేసేవారని కూడా వాళ్ళే చెబుతున్నారు. ఎందుకని అంటే ఒకటే మెనూని ఎందుకు కంటిన్యూ చేశారు? అప్పుడు మీ ప్రమేయం ఉందా? అంటే మీరు చెప్పి చేయించేవారా, లేదంటే వీళ్ళే చేసేవారా? మేము మాది వెజిటేరియన్ ఫస్టే చెప్పి జాయిన్ చేసుకున్నాం మేడం, నాన్ వెజ్ ఉండదని. ఇప్పుడు ఎగ్ అది ప్రొవైడ్ చేస్తున్నాము, అదైతే ప్రాబ్లం లేదు. మెనూ అంటారా, ఇంకా వెజిటబుల్స్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి మేము అన్ని రకాలుగాను పప్పు కూర అన్నీ ఉంటాయి, సాంబార్ అన్నీ ఉంటాయి. వాళ్ళ డిమాండ్ ఎంతసేపు దాని మీదే ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఫోకస్ చేశారు అంతే. మాకు అది వద్దు, పప్పు వద్దు అని, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఫ్యాకల్టీని మార్చేసాం మేడం, వాళ్ళదేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమీ రారు. ఓకే, సో అయితే ఇప్పుడైతే వీళ్ళంతా పాజిటివ్ గానే ఉన్నారు. మీరు ఈ 4 days లో చాలా చేంజెస్ మేము చూస్తున్నాం అంటున్నారు. లాస్ట్ టైం కంటే కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అంటున్నారు, క్లీనింగ్ విషయంలో కానివ్వండి, రూమ్స్ విషయంలో కానివ్వండి, ఫ్యాకల్టీ విషయంలో కానివ్వండి. ఫర్దర్ గా కూడా ఇలాగే ఉండబోతుందా మరి? డెఫినెట్గా. కానీ వాళ్ళు నా దగ్గరికి తీసుకురావాలి సమస్యని. ఫస్ట్ మేనేజ్మెంట్కి చెప్పండి. ఫస్ట్ చెప్పిన తర్వాత డెఫినెట్గా మేనేజ్మెంట్ చెయ్యకపోతే అప్పుడు వాళ్ళు ఉంటుంది. కానీ మేనేజ్మెంట్కే తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళు డెసిషన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతే అది మేనేజ్మెంట్ ఫాల్ట్ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పిల్లలు మేనేజ్మెంట్ తెలిసిందా, వాళ్ళని అడగండి, సార్కి తెలుసా లేదో. సార్కి తెలియకుండా ఇవాళ సార్కి తెలుసు అని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే దానికి మేము పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు సార్కి చెప్పి సార్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే వెళ్ళినా అర్థం ఉంది. ఏది చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళకి ఎవరి బ్యాక్గ్రౌండ్ని చేయిస్తున్నారో, ఇది ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉన్నారో మాకైతే తెలియదు. బట్ పనిష్మెంట్ మేనేజ్మెంట్ అనుభవిస్తుంది. వాళ్ళకి తెలుసు మేనేజ్మెంట్ ఎలా ఉంది ఏంటి అని. గత 8 సంవత్సరాలుగా నడుపుతున్నాం, ఏ రోజు ఈ ఫాల్ట్ రాలేదు మాకు. ఇవాళ వచ్చింది అంటే ఏ రోజు ఏ పిల్లలు కూడా ఫుడ్ బాగాలేదని కానీ, మాకు ఇది బాగాలేదని కానీ ఎప్పుడు ఏ పిల్లలు అడగలేదు. కాబట్టి మా సీనియర్ పిల్లల్ని కూడా మీరు చేసుకోవచ్చు, మాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ పిల్లలకి వచ్చింది అంటే దీనికి సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న రూమ్స్ తాళాలు ఎందుకోవాల్సిన అవసరం లేదు, బెడ్స్ ఉన్నాయి. లేకపోతే నేను ఈ 4 రోజుల్లో నేనే బెడ్స్ కొనలేదే, ప్రత్యేకించి తెచ్చి పెట్టలేదే. అది వాళ్ళకి తెలుసు, ఉన్నాయి రూమ్స్లో. కానీ వాళ్ళు యూజ్ చేసుకోక తాళాలు పెట్టుందనో ఏదో జరిగిందండి, బ్యాక్గ్రౌండ్ అయితే జరిగింది. అది ఏంటనేది మా మేనేజ్మెంట్. ఇప్పుడు కొన్ని సమస్యలు అయితే వీళ్ళు చెబుతున్న సమస్యలు అయితే ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు మీరు కూడా దాన్ని సాల్వ్ చేశాను. ఇప్పుడు పూర్తిగా నా మేనేజ్మెంట్ నేను కరెక్ట్ గా చేశానని చిన్న ఫాల్ట్స్ ఉంటాయి, అది నా దాకా తేలేదు వాళ్ళు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు తెలిస్తే
నేను ఆ నిమిషంలోనే రెక్టిఫై చేసేదాన్ని. ఇవాళ చేయలేదా వాళ్ళకి? 4 daysలో వాళ్ళు నా దాకా తీసుకొస్తే నిమిషంలో వాళ్ళందరికీ చేయలేదా అడగండి. వాళ్ళు మార్చానో లేదో అడగండి, వాళ్ళని ఫుడ్ మార్చానో లేదో అడగండి, ఫ్యాకల్టీని మార్చానో లేదో అడగండి. అది మాకు ఫస్ట్ మేనేజ్మెంట్కి చెప్పాలి. ఫస్ట్ మేనేజ్మెంట్ దాకా లేకుండా వాళ్ళ సొంత డెసిషన్ తోటి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళు బయటకు వెళ్ళి ఈరోజు దాన్ని ఇంత దాకా తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే మ్యామ్, పైన కూడా మేము ఒకసారి చూడొచ్చా? అంటే వీళ్ళు రూమ్కి 22 మంది అన్నారు ఇంతకు ముందు, ఇప్పుడు 10 మందికి రూమ్ కేటాయించారన్నారు. ఒకసారి మేము రూమ్స్ కూడా చూడొచ్చా? తప్పకుండా మీరు అన్ని చెక్ చేసుకోండి. 2 బాత్రూమ్లు ఉన్నాయని చెప్పారు. 12 బాత్రూమ్లు ఉన్నాయి మేడం. ఇక్కడ 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఎంతమంది స్ట్రెంత్ అని చెప్పారు. అంతమంది స్ట్రెంత్ మాకు ఇదే లేదు. దానికి ఎంతమంది స్ట్రెంత్ అని ఎలా చెప్పగలుగుతారు? ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు అట్లాగా చేసి మేనేజ్మెంట్ని బయట పెట్టి వీళ్ళని అనవసరం అన్నెసెసరీ కాంప్లికేషన్స్ మాకు తీసుకొచ్చారు. మెయిన్ క్లాత్స్ వాషింగ్ కూడా వీళ్ళు ప్రాబ్లం అయితే తీసుకొచ్చారు. బట్టలు ఉతుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ 87 మంది ఉన్నాం మేము అనేసి వాళ్ళకి డేస్ క్రియేట్ చెప్పామన్న. ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక టైంలో, సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక టైంలో, థర్డ్ ఇయర్ వాళ్ళు ఒక టైంలో అని వాళ్ళకి డివైడ్ చేసాం. కొన్నిసార్లు క్లాసెస్ మానేసి బట్టలు ఉతుక్కుంటాం అంటారు. అప్పుడు మేము కొంచెం వాళ్ళని రిజెక్ట్ చేసేవాళ్ళం. క్లాసెస్ అటెండ్ అవ్వండి, తర్వాత ఫుల్ సండే అంతా వాళ్ళకి డే ఇచ్చేసాం. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఉతుక్కుంటారు. వాళ్ళే చెప్పి ఉతుక్కునేవారు. బట్ ఎందుకు వాళ్ళకి అది లేకపోతే మాకు చెప్పాలి కదా మేడం, మాకు ఇది పొజిషన్ అంటే మేము డివైడ్ చేస్తాను కదా, దాన్ని ఎలా చేయాలో ఏంటో అనేది నేను చేస్తాను కదా. వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుని ఇది మాకు లేదు అంటే నేనేం చేయలేను కదా దానికి. మేడం అయితే మొన్న డస్ట్బిన్ లో చెత్త ఉందని 50 రూపీస్ వేసారు మేడం మాకు. రైట్, అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు అప్పుడైతే ఉన్నాయి. ఇప్పుడు మాక్సిమం మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయ్యాయి కదా. ఫర్దర్ గా కూడా మీ మేనేజ్మెంట్ కూడా మీ ఎదురుగానే చెప్తున్నారు కదా, ఫర్దర్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. కాకపోతే ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీరు ముందు మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకురావాలి, బయట ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఆమె చెబుతున్నారు అంతే. అంటే మీరు ముందుగా ఆమె దగ్గర తీసుకొచ్చి ఆమె సాల్వ్ చెయ్యకపోతే అప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. సో ఒకసారి చూద్దాము, పైన మీకు ప్రొవైడ్ చేసిన రూమ్స్ అవి కూడా ఏ విధంగా ఉన్నాయి, బెడ్స్ ఏమన్నా ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసి చెప్తాను. ఇంతకు ముందు ఎంతమంది ఉండేవారు ఈ రూమ్ లో? ఇంతకు ముందే అసలు తీయలేదు మేడం. ఓకే, 20 మెంబర్స్ ఉన్న రూమ్ లో కొంతమందిని తీసేసి మీకు సపరేట్ గా ఈ రూమ్ ఇచ్చారు. ఓకే, బానే ఉంది మేడం. చాలా బాగుంది. చేంజ్ చూస్తున్నారు కదా, చేంజ్ ఏమైనా చూస్తున్నారు కదా. ఓకే, కాకపోతే ఏంటంటే ఈసారి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే అప్పుడు చెప్పండి. సరే మేడం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ అయితే వీళ్ళు ఇంతకు ముందు తాళం వేసిందని చెప్పారు. అయితే ఒక రూమ్ లో 22 మంది ఉండడంతో వీళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు. అయితే మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిందని చెప్పుకోవాలి. ఈ రూమ్స్ అన్ని కూడా వీళ్ళకి కేటాయించడం జరిగింది. లాస్ట్ టైం మనం చూసిన రూమ్స్ లో 20 బెడ్స్ 22 మంది పిల్లలు ఉండేవారు. సో వీళ్ళందరినీ కూడా రూమ్ కి 10 మందిని పెట్టడం, తర్వాత కొత్తగా ఈ రూమ్స్ అన్ని కూడా వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. పిల్లలు కూడా దీని మీద పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే కాకపోతే ఒకటే చెబుతుంది మేనేజ్మెంట్, పిల్లలు ఎవరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందుగా మా వరకు తీసుకురాలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. అయితే మున్ముందు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తామంటూ కూడా మేనేజ్మెంట్ కూడా తన వంతుగా హామీ ఇస్తోంది. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. థాంక్స్ ఫర్ సుమన్ టీవీ. థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ ఛానల్ వాళ్ళందరికీ.